ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బెజవాడలో ప్రతి మనిషి ఆకలితో ఉన్నాడు. అక్కడ ప్రతి ఇల్లు విషాదంలో ఉంది. ఎవ్వర్ని కదిలించినా అంతులేని ఆవేదనలే, ఎవ్వర్ని పలకరించినా ఆకలి కేకలే. వరదకు సర్వం కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. ప్రాణాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిందంతా మాటలకందని విషాదమే. మొత్తం 10 లక్షల మంది అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. విజయవాడ వాసులకు ఎక్కడా లేని కష్టమొచ్చింది. వరద సర్వము ముంచేస్తే బురద కన్నీటిని మిగిల్చింది. 3 రోజులుగా జనం పస్తులుంటున్నారు. పసిపిల్లలకు పాలు లేవు. పెద్దలకు తినడానికి పట్టెడన్నం లేదు. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు. కంటి మీద కునుకే లేదు. మందులు నిండుకున్నాయి. వస్తువులు కొట్టుకుపోయాయి. కరెంటు లేదు. కమ్యూనికేషన్ లేదు. ప్రాణాలతో ఉన్నారంటే ఉన్నారు. కన్నీళ్లు దిగమింగుకుని నిలబడ్డారు. ఏది మనది కాదని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు. ఇది మన తలరాతని రాజీపడ్డారు. ఇక్కడ అందరూ గుండెలు చెదిరిపోయిన వాళ్లే. ఇక్కడందరూ సాగరమంత దుఃఖాన్ని మోస్తున్నవాళ్లే. దిగులు పడుతున్నారు. అయినా బతుకు కోసం పరుగులు పెడుతున్నారు. కృష్ణమ్మ ఆగ్రహానికి నిలువెల్లా వణికిపోయారు. బుడమేరు నిండా ముంచేస్తే అచేతనంగా మిగిలిపోయారు. ఎటు వెళ్దామన్నా నీళ్లే, ఎటు చూసినా బురదే. లీటర్ మంచినీళ్ల కోసం నీళ్లలో నుంచి ఈదుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఒక్క ప్యాకెట్ అన్నం వస్తే చాలు, ప్రాణాలు నిలబడతాయన్న దైన్య స్థితి. పసిపిల్లలకు కప్పు పాలు ఎవరైనా ఇస్తే బాగుంటుందన్న తల్లుల ఎదురుచూపులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. బెజవాడలో కలిచివేసే దృశ్యాలు ఎన్నని, హృదయం ద్రవించిపోయే సంఘటనలు ఎన్నని. ప్రాణాలు కాపాడుకోవడానికి దుస్సాహసాలు చేస్తున్నారు. పిల్లల్ని బతికించుకోవడానికి ప్రాణాలొడ్డుతున్నారు. చేతుల్లో డబ్బుల్లేవు. బ్యాంకులో ఉన్నవి రావు. ఏం చెయ్యాలి? ఎలా బతకాలి? ఈ పూట గడిస్తే చాలురా భగవంతుడా అన్నట్టుగా ఉంది. ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అన్నట్టుంది. నెలలు నిండని చిన్నారులను భుజాలపైన పెట్టుకుని ఒడ్డుకొస్తున్నారు. బాలింతలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆకలిని, కన్నీళ్లను దిగమింగుకుని బతుకుతున్నారు. రాజరాజేశ్వరిపేట, కండ్రిగ, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్ వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఒక్క బాటిల్ నీళ్లిస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల కోసం చూడటం లేదు. జనమే స్వచ్ఛందంగా ఈదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ వస్తున్నారు. ఫుడ్ ప్యాకెట్ ఇస్తున్నారు. కానీ అవి అప్పటికే పాడైపోయి ఉంటున్నాయి. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టాల్సింది లేదు. పరిస్థితి అలాంటిది. వాన, వరద, బురద, ఎముకలు కొరికే చలి. వేసుకునేందుకు మందుల్లేవు. పడుకోవడానికి స్థలం లేదు. కప్పుకోవడానికి దుప్పటి లేదు. కొందరు అభాగ్యులు కన్నుమూశారు. 4 రోజులు గడుస్తున్నా ఎక్కడి శవాలు అక్కడే పడిపోయాయి. అవి కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో 3 వ్యక్తులు చనిపోయారు. వారి మృతదేహాలను తరలించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. బతికున్న వాళ్లకే దిక్కులేదు. ఇక చనిపోయిన వారి కోసం ఎవరొస్తారని ఒక నైరాస్యం అలుముకుంది. డాబాలపై నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. వారికి హెలికాప్టర్లు ఆహార పొట్లాలు అందిస్తున్నాయి. బాల్కనీల్లో, మేడలపై ఉన్నవాళ్లకు డ్రోన్ల సాయంతో తినడానికి ఏదో ఒకటి అందిస్తున్నారు. నీళ్లు లేని ఏరియాల్లో బాధితులు ఆహారం కోసం క్యూ కట్టారు. స్థాయి, హోదా, చిన్న పెద్ద తేడా లేదు. పట్టెడన్నం అందితే అదే చాలు అనుకుంటున్నారు. పిల్లల్ని బతికించుకుంటే అదే 10,000 చెబుతున్నారు. వేల మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఇల్లుంది, కానీ అందులో ఒక్క సామాను లేదు. సిలిండర్ మొదలుకుని సర్టిఫికెట్ల వరకు అన్నీ నీటిపాలయ్యాయి, కన్నీటిపాలయ్యాయి. కొన్ని చోట్ల ఇంకా రెస్క్యూ బృందాలు వెళ్లలేని పరిస్థితుంది. బోట్లు, క్రేన్లు సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి కొన్ని చోట్ల ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసరాలు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సితారా అనే ఏరియాలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరుకుతోందన్న సమాచారంతో బావి దగ్గరికి జనం క్యూ కడుతున్నారు. బిందెలు, బకెట్లు, టిన్నులతో నీళ్లను తోడుకుని వెళ్తున్నారు. బిందెడు నీళ్ల కోసం ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఇలా విజయవాడ వరద కష్టాల్లో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. కొండ ప్రాంతాల్లోని ప్రజల అవస్థలు చెప్పనలవి కాదు.
కింద నుంచి వరదొస్తుంటే పైనుంచి కొండరాళ్లు జారిపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు.